9.5 కోట్ల రూపాయల డబ్బు ఎలా ఇచ్చావు స్వామి? పైగా లగ్జరీ కార్లు, 5 కేజీల బంగారం. నువ్వు జాబ్ చేయడానికి లండన్ వెళ్ళావా? సంపాదించిన డబ్బులు అమ్మాయిలు గీయడానికి వెళ్ళావా? కొన్నిసార్లు ఇలాంటి వార్తలు విన్నప్పుడు పాపం అబ్బాయిల అమాయకత్వాన్ని చూసి జాలేస్తుంది. ఇక నీకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకలేదా? సెలబ్రిటీ అయితేనే కావాలా? ఫ్రెండ్స్, అశురెడ్డి ధర్మేంద్ర ఇష్యూ మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, మీ దాకా వచ్చే ఉంటుంది. కాకపోతే నేను నా స్టైల్లో ఈ జరిగినటువంటి సంఘటన గురించి 4 ముక్కల్లో చెప్దాం అనుకుంటున్నాను. లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరు ధర్మేంద్ర, ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వచ్చిన అశురెడ్డి అతనితో కనెక్ట్ అయింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించింది. లవ్ అని చెప్పి మాటలు చెప్పి తను కూడా నమ్మాడు. ఎందుకంటే తను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్డ్, లండన్ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు. లండన్ లో ఉన్న వాళ్ళు ఇండియాకి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఎన్ఆర్ఐలకు ఉన్నటువంటి ఇది ఒక జబ్బు అని చెప్పుకోవచ్చు. అక్కడే మీ పక్కన తిరిగే వాళ్ళని, మంచి వాళ్ళని పెళ్లి చేసుకుంటే పోలా, మీకు నచ్చిన వాళ్ళని. మన చుట్టూ 10 సంవత్సరాలు తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తారు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని 10 నిమిషాల్లో పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటారు. ఈ వ్యవహారం అబ్బాయిలు మోసపోయేది ఇక్కడే. అయితే ఈ అశురెడ్డి ధర్మేంద్రతో పరిచయం ఏర్పడిన తర్వాత మాయ మాటలు చెప్పి మొదటి నుంచి ఇప్పటి వరకు 9.5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసింది. ఇది ధర్మేంద్ర చెప్తున్నటువంటి మాటలు, మనం చెప్తున్నాయి కదా, మళ్ళీ నన్ను వేసుకోవద్దు మీరు. అలానే లగ్జరీ కార్లు, విల్లాలు, 5 కేజీలు బంగారం, ఇవన్నీ వసూలు చేసింది. వసూలు చేసిన తర్వాత తను పెళ్లి గురించి ఎత్తితే ఈమె కామ్ అయిపోతుంది. తను ప్రేమ గురించి మాట్లాడితే అవాయిడ్ చేస్తుంది. ధర్మేంద్ర ఏమి కమెడియన్ లాగేం లేడు, చూడడానికి కొంచెం హీరోలానే ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు అవాయిడ్ చేస్తుందో అర్థం కాలేదు. ఇంకా సినిమాల్లో ఫేమ్ సంపాదిద్దామనా, లేదా ధర్మేంద్ర చెప్పినట్లుగా అశురెడ్డికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ధర్మేంద్ర ఏమంటున్నాడంటే అశురెడ్డికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండి కూడా నన్ను ట్రాప్ చేసింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ధర్మేంద్ర ఫాదర్ సత్యనారాయణ అశురెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? పెళ్లి పేరుతో మోసం చేసి 9.5 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంది, లగ్జరీ విల్లాస్ తీసుకుంది, కార్లు కూడా గిఫ్ట్లుగా తీసుకుంది, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తట్లేదు, మోసం చేసింది అని. ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలి అని చెప్పి అశురెడ్డి కూడా హైకోర్టుని సంప్రదించడం జరిగింది. ఇది ఎక్కడి వరకు ఉన్నటువంటి అంశం. మరి ఈ అశురెడ్డి వీడియో ఇప్పుడు ఎందుకు సంచలనం రేపుతోంది? ఎందుకంటే ఎప్పుడు అశురెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే కాళ్ళు నాకి బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడో అప్పటి నుంచి బిగ్ బాస్ కంటే ఆ వీడియోనే ఎక్కువ వైరల్ అయింది. 2022లో రామ్ గోపాల్ వర్మ తీసిన డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అశురెడ్డితో కలిసి ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో అశురెడ్డి చాలా బోల్డ్ గా మాట్లాడింది. అది చాలా బోల్డ్ ఇంటర్వ్యూ అనుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తన కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందని అశురెడ్డి కొన్ని సందర్భాల్లో కూడా చెప్పి, అసలు ఎవడు చేయమన్నాడు అలాంటి ఇంటర్వ్యూ? అంత బోల్డ్ ఇంటర్వ్యూ అవసరం? పైగా రామ్ గోపాల్ వర్మ ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ అంటే చేస్తాడు, ఎప్పుడు వివాదాస్పద దర్శకుడు కాబట్టి మీకేం పోయే కాలం వచ్చింది, మీరైనా కొంచెం కంట్రోల్ అవ్వచ్చు కదా. ఆ తర్వాత మీ కెరీర్ పాడిందని మళ్ళీ మొత్తుకోవటం ఎందుకు? అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఆడియో ఏంటంటే, నీకు 9.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి కదా, 1.5 crore నేను మే నెలలో ఇస్తాను, మిగిలిన 8 crores నేను లైఫ్ లో బాగుండి సెటిల్ అయిన తర్వాత ఇస్తాను. నువ్వు మా ఫ్యామిలీని అడగొద్దు, మా మీద కేసులు పెట్టొద్దు. వేణుస్వామిని, ప్రవీణ అక్కని నువ్వు పెద్ద మనుషులుగా పెట్టుకుంటున్నా అంటున్నావు. నాకు ప్రవీణ అక్కని మించిన బంధువు ఎవరూ లేరు, ఆమె మనకు పెద్ద మనిషి. వేణుస్వామిని పిలుచుకుంటా అంటే పిలుచుకో. వేణుస్వామి అంటే మీ అందరికీ తెలుసు, జ్యోతిష్కుడు, ఎంతో మంది జాతకాలు అద్భుతంగా చెప్తారు. అసలు అతను చెప్పినట్టు జరిగిపోద్ది అంతే, అసలు ఏమాత్రం తిరగలేదు. ఒక్కటైనా జరిగితే చెప్పు తీసుకొని కొట్టండి, అలాంటివి చెప్తూ ఉంటాడు. అతను వీళ్ళకి పెద్ద మనిషి అంట. ఎందుకు సార్ మనకి ఇవన్నీ, ఎందుకు అవసరం ఇవన్నీ మనకు అన్నట్టుగా అతను వీళ్ళిద్దరికి పెద్ద మనిషి. మధ్యలో ప్రవీణ అక్క అంట, ఆమె సీరియల్స్లో యాక్ట్ చేస్తారంట, ఆవిడ గురించి మనకు పెద్దగా తెలియదు. ఆమె వీళ్ళిద్దరికి పెద్ద మనిషి, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. వేణుస్వామి గారు ఇప్పటివరకు మనం జ్యోతిష్యాలు చెప్పటం, జాతకాలు చెప్పటం, నువ్వు హీరో అవుతావు, నువ్వు హీరోయిన్ అవుతావు, పెళ్లి చేసుకుంటే విడిపోతారు మీరు అని చెప్పి చెప్పటమే కానీ ఈ పంచాయతీలు చేస్తారని మనకు తెలియదు. ఇప్పుడే తెలుస్తుంది ఈ పంచాయతీలు కూడా చేస్తారట. ఈ 1.5 కోటి డబ్బులు ఇస్తాను, మిగిలిన నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను, ఇంతటితో నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోరా బాయ్, లేకపోతే మాత్రం నీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టి జైల్లో పంపించేస్తా, నా సంగతి నీకు తెలీదు. ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుందా, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానన్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి?
ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అంటే ఆమె చెప్పిన స్లాంగ్ వేరు, నేను చెప్తుంది వేరు. కానీ దానిలో ఉన్న అర్థం అది కూడా అర్థం అదే కదా. ఇప్పుడు ఒక మగాడి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాడు ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వట్లేదు, పైగా ఇవ్వట్లేదని వాడు ఏదో పోలీస్ కంప్లైంట్ ఇస్తే తిరిగి వాడి మీదే హెరాస్మెంట్ కంప్లైంట్ పెడతా అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? కొంతమంది ఈ ఆడియో ఫేక్ ఆడియో అంటున్నారు, కొంతమంది రియల్ ఆడియో అంటున్నారు, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆడియో అంటున్నారు. ఆమె ఏమంటుందంటే నా గురించి నిజ నిజాలు తెలియకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అందరి మీద కేసులు వేస్తానని చెప్పి బహిరంగంగానే బెదిరిస్తుంది. నిజ నిజాలు తెలిసేది ఏముందండి? మేమేమన్నా కొత్త విషయాలు చెబుతున్నామా? మీరు చెప్పినవే మీకు చెబుతున్నాం, ఆడియన్స్కి మీరు చెప్పినవే చెప్తున్నాం. ఆడియన్స్కి తెలియదని మీరు చెప్పిన విషయాలను మేము తెలియజేస్తున్నాం. అయ్యా మేము క్రియేట్ చేయలేదు కదా. ధర్మేంద్ర మీ గురించి చెప్పారు, మీరు ధర్మేంద్ర గురించి చెప్పారు. ఇప్పుడు ధర్మేంద్రతో మీరు మాట్లాడిన ఆడియోనే బయటకు వచ్చింది. కాకపోతే ఆ ఆడియోలో వెంకీ అని అన్నారు. ఆ వెంకీ ఎవరో మరి ధర్మేంద్ర ఫ్రెండా లేకపోతే మీ ఫ్రెండో తెలియదు. వెంకీకి పంపించే ఆడియో ధర్మేంద్రకు పంపించమన్నారేమో. మేము చూడలేదు కదా అవన్నీ. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది మీరే, అది సోషల్ మీడియాలో ఉంది. ఇంకా మేమేం క్రియేట్ చేస్తామండి మీ గురించి తప్పుడు ప్రచారాలు? మేమేం కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కదా. మీరు చేసేసారు, అతని దగ్గర దోసేశారు, అతను నాశనం చేశారు, పెళ్లి చేసుకొని అంటున్నారు అని మేమేం అనట్లేదు. అవన్నీ మీరు చెప్పుకున్న మాటలే. ఏమంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసే ఆడియన్స్ అయినా లేదా ఈ వీడియో చూసే సెలబ్రిటీలైనా ఏ మీడియా కూడా స్వతహాగా న్యూస్ రాయదు. జరిగినటువంటి విషయాన్ని ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఏమైనా ఒక మాట తప్పు దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకొని నా కెరీర్ నాశనం అయిందని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అసలు మీరు కెమెరా కంటికి చిక్కడమే మీరు చేసిన పొరపాటు. మరి ఆ తర్వాత కూడా మళ్ళీ మీడియా మీద పడి ఏడుస్తుంటే మేమేం చేస్తామండి? ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. మరి మేము అక్కడ ఏం జరిగిందనేది మేము చెప్పాలి. వేణుస్వామి, ప్రవీణ్ అక్క మన పెద్ద మనుషులని మీరే చెప్తున్నారు. 9.5 కోట్ల రూపాయల్లో 1.5 crore ఇస్తా అని మీరే చెప్తున్నారు. 5 కేజీలు బంగారం, లగ్జరీ కార్లు, విల్లాలు, మీ సిస్టర్కి ఇచ్చిన 75 లక్షలు, మీ ఫాదర్కి ఇచ్చిన డబ్బులు, ఇవన్నీ మీరే చెప్తా ఉన్నారు. ఇంకా మేము చెప్పేది ఏముందండి అందులో? ప్రజలు మీరు చెబితే అర్థం చేసుకోరు, ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదో మేము ఇస్తున్నాం అంతే తప్ప మేమేం కొత్తగా క్రియేట్ చేయట్లేదండి. మరి అసలు అశురెడ్డి రామ్ గోపాల్ వర్మ ఇష్యూ కానీ, బిగ్ బాస్లో ఫేమ్ రావడం కానీ, ధర్మేంద్రతో రిలేషన్షిప్ కానీ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా అశురెడ్డి హస్తం ఎంత ఉందంటారు? ధర్మేంద్ర మోసపోయాడా? అశురెడ్డి మోసం చేసిందా? మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అమ్మాయిలు మోసం చేసినా తప్పే, అబ్బాయిలు మోసం చేసినా తప్పే. అయినా అబ్బాయికి 9.5 కోట్ల రూపాయలు పెడితే తప్ప పెళ్ళాం దొరకదా? అలాంటి పెళ్ళాం నీకెందుకు రాబాయి? నాకు అర్థం కాదు. అసలు వరకట్నం తీసుకోవటం తప్పు, మగాడు తీసుకుంటే తప్పు. మరి మగాడు ఇవ్వచ్చా? నాకు అర్థం కాదు. ఒకప్పుడు మగాడు వరకట్నం తీసుకుంటే గొప్పోడిలా ఫీల్ అయ్యేవాడు. ఇవాళ మగాడే ఎదురు డబ్బులు ఇస్తున్నాడు. అంటే మగాడి గొప్పతనం ఏముంది ఇంకా? అంటే ఇక్కడ నేను మాట్లాడుతుంటే కొంత పురుషాహంకారం అనిపించవచ్చు మీకు, కానీ పురుషులు దిగజారిపోయినటువంటి సిచ్యువేషన్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. పురుషులు దిగజారిపోయినటువంటి పరిస్థితి. పురుషాహంకారం ఎక్కడ ఉందండి? ఇంకెక్కడ? 9.5 కోట్ల రూపాయల డబ్బులు అమ్మాయికే పెట్టాడు, లగ్జరీ కార్లు గురించి 5 కేజీలు బంగారం ఇచ్చాడు. కనీసం 1 కోటి రూపాయలు కూడా తిరిగి కట్నం తీసుకోలేనటువంటి పురుషుడు. ఇంకా పురుషాహంకారం ఎక్కడదండి? ఇంకా కట్నాలు ఎక్కడేయండి? వేధింపులు ఎక్కడేయండి? ఎక్కడన్నా ఒక చోట జరిగితే జరగవచ్చు, కానీ ఇలాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువగా అబ్బాయిలే మోసపోయే పరిస్థితి ఈ 2026లో ఉంది. 2026 ఏముందండి, 2018 నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు మేబీ. అబ్బాయిలు మోసపోవడం మాత్రం తథ్యం. అదే జరుగుతుంది దేశం మీద. ఈ అశురెడ్డి ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ధర్మేంద్రతో ఉన్న రిలేషన్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ వీడియోతో ఫేమస్ అయినటువంటి అశురెడ్డి అప్పటి నుంచే నేను వివాదంలో ఇరుక్కున్నాను, అవకాశాలు రావడం లేదా అంటున్నారు. తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. మీ చుట్టుపక్కల కూడా చాలా మంది ఫ్రెండ్స్ అమ్మాయిల వలలో పడి మోసపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు కాస్త హితబోధ చేయండి. కుదిరితే మరొక వ్యక్తి మోసపోకుండా జాగ్రత్త పడదాం. ధర్మేంద్ర మీ ఫ్రెండ్ అనుకోండి, ధర్మేంద్ర లాంటి వ్యక్తి మీ పక్కన ఉంటే మీరేం చేస్తారో అదే చేసి కాపాడండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.